చేసుకోవట్లేదా అన్న థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే నా పైన ఫోకస్ లేదా? మీరు చెప్తున్నట్టుగా శ్వాస పైన ధ్యాస పెడుతూ అభ్యాసం చేస్తున్నారు. అది తప్పు కాదు. చాలా మంచి ప్రయత్నం. మరి ఎందరో మహానుభావులు ఉన్నారు మనకి ఈ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి అభ్యాసాలు నేర్పిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మీ గురించి మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఎప్పుడైతే దొరికిందో, ఏది మనం ఎలా మెడిటేషన్ చేయాలనేటువంటిది, భగవద్గీత ఈ శ్లోకాలు ఏవైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో, ఈ శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, మన యొక్క కర్మేంద్రియాలను పూర్తిగా నియంత్రించి మనస్సు బుద్ధిని ముందుగా మన శ్వాసలను సమతుల్యం చేసుకొని బ్యాలెన్స్గా ఉంచుకుంటూ మనస్సు మరియు బుద్ధిని పూర్తిగా ఏకాగ్రం చేసి రెండు కనుబొమ్మల మధ్యన మన యొక్క ఆత్మ దీపం పైన ఆజ్ఞాచక్రం పైన ఏకాగ్రం చేయమని చెప్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది? ఎందుకు అంటే మనం ఎప్పుడైతే శ్వాసలపైన ధ్యాస పెడుతూ మనం యొక్క ధ్యానం యొక్క అభ్యాసం చేస్తున్నామో, మన లక్ష్యం ఏంటి? నిర్విచార స్థితి. ఏ స్థితిలోనైతే మనం భగవంతుని సమానంగా అన్ని సమాధి స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నామో, ఆ స్థితిలో ఉన్నప్పుడు మనము ఆ విశ్వశక్తితో మనం జోడింపబడతామో, ఆ స్థితికి వెళ్ళాలి అంటే షార్ట్ కట్ మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గం శ్వాసలపైన ధ్యాసతో పాటు మన నిజ జీవితంలో ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి కర్మలు కానీ, ఆలోచనలు కానీ, భావనలు కానీ, వాటి గురించి మనలో ఎంత బాగా ధ్యాస పెరుగుతుందో ఎరుకతో ఉంటాము. కేవలం మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన శ్వాసలపైన ఎరుకతో ఉండడమే కాదు, దానితో పాటు మన నిజ జీవితంలో మనం చేస్తున్నటువంటి ఆలోచనలు, సంకల్పాలు, భావనలు, కర్మలు, వాటి గురించి కూడా మనం ఎంతగా ఎరుకతో ఉంటున్నాము అనేటువంటి అభ్యాసం చేయాలి. అయితే ఈ శ్లోకంలో భగవంతుడు ఎందుకు ఇక్కడ ఫోకస్ చేసి ధ్యానం యొక్క అభ్యాసం చేయమంటున్నాడు? శ్వాస పైన ధ్యాస కంటే కూడా మన ధ్యాస పైన తీసుకువెళ్ళినప్పుడు, అనగా మన ఆలోచనలు ఉత్పన్నమయ్యేటువంటి మూల స్థానం ఏదైతే ఉందో అది ఈ స్థానం. ఈ స్థానాన్ని మనం లోతుగా చూసినట్లయితే శిరస్సు మధ్య భాగం ఏదైతే ఉందో, ఇటు నుంచి సెంటర్ పాయింట్ ఎక్కడైతే కలుస్తుందో, అదేవిధంగా ఇటు నుంచి సెంటర్ పాయింట్ మధ్యలో ఎక్కడైతే కలుస్తుందో అక్కడ ముఖ్యమైనటువంటి గ్రంథులు ఉన్నాయి. ఆ గ్రంథుల ద్వారా మన యొక్క ఆత్మజ్యోతి ఈ శరీరాన్ని మరియు తన కర్మలను తనను తాను అభివ్యక్తపరుచుకుంటుంది. ఆ ముఖ్యమైనటువంటి గ్రంథులు పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. ఈ గ్రంథుల ద్వారా తన యొక్క ఈ భౌతిక శరీరంతో రిలేషన్ పెట్టుకొని సంపర్కం చేస్తూ తన యొక్క కార్యకలాపాలను చాలా బాగా ఆత్మ చేస్తుంది. అయితే మనం చేసేటువంటి ప్రతి కర్మకు ఆధారం ఏంటి? మనం చేసేటువంటి ప్రతి కర్మకు ఆధారము ఆలోచనలు. ఎప్పుడైతే మనము శ్వాస పైన ధ్యాస పెడుతున్నప్పుడు, అభ్యాసం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు మనం వాటిని నియంత్రిస్తూ మళ్ళీ మన శ్వాస పైన ధ్యాస తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ ఆలోచనలకు కారణం ఏంటి అనేటువంటిది, ఆ మూలాన్ని తెలుసుకొని ఆ మూలం పైన మనం పని చేసినట్లయితే దానికి కారణం ఏంటి? ఏదైతే మనం భగవానుడు చెప్పినటువంటి 5, 6 మనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చెడు విషయాలు, కామక్రోధ లోభ మోహ కామక్రోధ లోభ మోహ అహంకార మదం ఆశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో, వాటితో మన మనసు ఎంతవరకైతే జోడింపబడి ఉందో, చాలా స్ట్రాంగ్గా వాటితో మమత్వం పెట్టుకొని ఉందో, అప్పటి వరకు మన మనస్సును ఏ చోట కూడా ఫోకస్ చేసినా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే మనస్సు వాటితో మమత్వం పెట్టుకుని మళ్ళీ మళ్ళీ వాటి వైపే ఆకర్షిస్తూ వెళ్తుంది. మనమేమో ఆ ఆకర్షణను ఎలా తగ్గించాలి, ఆ మమత్వాన్ని, ఆ మోహాన్ని, ఆ కోరికల్ని ఎలా తగ్గించాలి, వాటితో ఎలా విడిపించాలి అనే విషయం పైన ఎక్కువగా కష్టపడకుండా, అర్థం చేసుకోకుండా ఆ మమత్వము, ఆ అటాచ్మెంట్ అలాగే ఉంది. అంతటి బలమైనటువంటి మనస్సును మళ్ళీ మళ్ళీ మనము శ్వాస పైన ఏకాగ్రం చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
కానీ దీనికంటే కూడా చాలా షార్ట్ కట్ రాస్తా మార్గం ఏంటి అంటే, మనస్సు ఏ విషయాలనైతే పట్టుకొని ఉందో ఆ విషయాలపైన ఉన్నటువంటి మమత్వం, అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది విడిపించగలిగితే మళ్ళీ మళ్ళీ మనస్సును బంధించడానికి, కట్టిపెట్టడానికి, నియంత్రించడానికి మనకు చాలా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. అందుకని శ్వాస పైన ధ్యాస కంటే మన ధ్యాస పైన, అనగా ఎక్కడి నుంచైతే మన ఆలోచనలు ఉత్పన్నమై మన యొక్క ధ్యాస విషయ జగత్తు పైకి వెళ్తుందో దానిపైన మన ధ్యాస మొదలుండాలి. మనము అక్కడ ఎరుకతో ఉండాలి. ఆ ఎరుక కేవలం మనం ధ్యానం అభ్యాసం చేస్తున్నప్పుడే కాకుండా ఉదయం నుండి రాత్రి వరకు ప్రతి ఆలోచన పైన మన ధ్యాస ఉండాలి. రీసెర్చ్ ఆధారంగా చెప్తారు ఏంటి అంటే, మనం మెదడులో ప్రతిరోజు 60,000 వరకు ఆలోచనలు వస్తుంటాయి. ఆ ప్రతి ఒక్క ఆలోచన గురించి ఎంత బాగా మనం ఎరుకతో ఉంటామో అంత బాగా మనం ఇక్కడ స్థిరపడతాం. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ధ్యాస పైన ధ్యాస పెట్టు అనగా మన యొక్క రెండు కనుబొమ్మల మధ్య ఎక్కడైతే ఆత్మస్థానం ఉందో, ఆజ్ఞాచక్రం ఉందో, ఎక్కడి నుంచైతే ఆలోచనలు ఉత్పన్నమవుతున్నాయో అక్కడే ధ్యాస పెట్టినట్లయితే మీరు అక్కడే వాటిని నియంత్రించవచ్చు. మరియు మీ యొక్క సత్య స్వరూపం, మన యొక్క సత్య స్వరూపం ఏదైతే ఉందో, మనము భౌతిక శరీరం కాదు, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మలము అనేటువంటి ఆ పరమానంద స్వరూపం పైన మనం ధ్యాస పెట్టినప్పుడు ఆ అలౌకిక అనుభూతిని మనం పొందగలుగుతాం. సో ఈ విధంగా శ్వాస పైన శ్వాసతో పాటు ఇంకా ఎరుకతో ఉంటూ ధ్యాస పైన ధ్యాసను తీసుకువెళ్ళడానికి మనం అభ్యాసం చేద్దాం. పదండి, 5 నిమిషాలు ప్రాక్టికల్గా చేద్దాం.